సార్ కాసాని జ్ఞానేశ్వరరావు గారు చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మంచి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు కాసాని జ్ఞానేశ్వరరావు గారు. మా మాజీ మంత్రి వర్యులు కలకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా స్థానిక మాజీ మంత్రి వర్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో టికెట్ ఇవ్వడం జరిగింది. భారీ లక్ష మెజార్టీతో గెలుస్తున్నాం. ఎందుకు మీకు అంత నమ్మకం? ఎందుకు జ్ఞానేశ్వరరావు గారి మీద అంత ప్రేమ ఎందుకు? ఆయన గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినారు. ఆయనకు మంచి పేరుంది, మంచి అనుభవాల వ్యక్తి. 96 బీసీ కులాల ఐక్యవేదికకు ఆయన ఒక అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయనకు అందరూ పట్టం కడతా ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు ఆయనకి. రాక బీసీకి అవకాశం వచ్చింది కాబట్టి బీసీకి మేము ఓట్లు ఇస్తాం అందరం. ఈసారి కారులో దూసుకెళ్తారా జ్ఞానేశ్వరరావు గారు? కారులో దూసుకెళ్తాం. మీకు ఎందుకు అంత నమ్మకము? అయితే ఆయన కాసాని జ్ఞానేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎంపీగా ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించేది సార్? మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తాడని మాకు ఆప్యాయత ఉంది. మంచి మర్యాద మనిషి కూడా అనేది మాకు గ్యారంటీగా. మాకు మంచి మర్యాద మనిషి, మంచి ప్రజల నేత. ఎందుకు మీకు ఆయన మీద అంత నమ్మకం? అంత మా నమ్మకం ఎందుకంటే ఇంతకు ముందు చేసిపోయింది కాబట్టి, ఇంతకు ముందు మంత్రిగా చేసిండు కాబట్టి, ఇంతకు ముందు ఎంపీగా పోటీ చేసినందుకు కాబట్టి ఈసారి కంపల్సరీ ఈయనని గెలిపించుకోవాలి. కాకపోతే మాకు ఎందుకంటే నిధులు నియామకాలు అనేటివి కొన్ని కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు అవన్నీ ఏమి జరుగుతలేవు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవి కావాలని ఈ కేసీఆర్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీతో గెలిపించుకోవాలని మాకు. ఈసారి కారులో జ్ఞానేశ్వరరావు గారు దూసుకెళ్తారా ఎంపీగా? ఖచ్చితంగా దూసుకెళ్తారు సార్. మీ ఓటు ఎవరికి? మా ఓటు కంపల్సరీ కాసాని జ్ఞానేశ్వర్కి వేస్తాం, కారు గుర్తుకే వేస్తాం మా ఓటు. థ్యాంక్స్ సార్. అలా కాసాని జ్ఞానేశ్వరరావు గారు చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి వ్యక్తి, అతను ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఎప్పుడు ఎలాంటి మెజారిటీ రావచ్చు? ఆయన మెజారిటీ బాగా వస్తుంది, 1,00,000-2 లక్షల పైన వస్తుంది. ఆయన మీద మీకు ఎందుకు ఇంత నమ్మకం? ఒక బీసీ అభ్యర్థి, దాని గురించి ఇంతకుముందు ఇద్దరు కూడా మా పార్టీకి నష్టం చేసిపోయారు. వాళ్ళు మా పార్టీని నట్టేయడం ముంచిపోయారు. మొన్న సారు కూడా, మన రంజిత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మొన్న కవిత గారు అరెస్ట్ అయిన రోజే అతను పార్టీ మారడం జరిగింది. ఎప్పటికీ ఇక్కడ ఈ యొక్క కాన్స్టెన్సీ ఈ రంగారెడ్డి జిల్లాలనే ఒక ట్రబుల్ షూటర్లుగా వెలిగిండు. ఎవరు? రంజిత్ రెడ్డి, కేసీఆర్ వల్ల. అయితే అతను పార్టీకి నష్టం చేసి మోసం చేసి పోయాడు. ఈసారి కారులో జ్ఞానేశ్వరరావు గారు దూసుకెళ్తారా? ఎంపీగా? పక్కా 100% అతను గెలుస్తున్నాడు. ఇద్దరిని కూడా మట్టి కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా అతను గెలుస్తాడు. థ్యాంక్స్ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.